అదేంటది ఒక్క చెప్పు మాత్రమే దొంగిలిస్తున్నాడు రాస్కల్. మళ్ళీ కనపడకుండా పోయిందా? ఈ ఇంట్లో నువ్వు తప్ప అన్ని కనపడకుండా పోతున్నాయి. చెయ్యి. అయ్యో నాన్నా, నా స్కూటీ మిర్రర్స్ కనిపించడం లేదు. ఏంటమ్మా ఇది? అప్పుడప్పుడు ఏదో ఒకటి కనపడకుండా పోతుంది. పోయిన వారం కూడా కుక్కర్ విజులు కనపడడం లేదని చెప్పావు కదా. అవును నాన్న, ఏదైనా యాక్షన్ తీసుకోండి నాన్న. చట్ట ప్రకారమే వెళ్దాం. శాంతక్క, బావగారు ఏదో యాక్షన్ తీసుకుంటారంటే వెళ్దాంరా. ఒక్కరం ఇస్తే కంప్లైంట్ నిలబడదరా. ముందు ఎవరెవరింట్లో ఏమేం పోయాయో అడుగు. ముందు మన ఇంట్లో కనిపించకుండా పోయినవి రాయండి నాన్న. స్కూటీ మిర్రర్స్ 2, కుక్కర్ విజల్ 1. మహి, ఏంటత్తా? ఇంట్లో నీళ్లు కొట్టే పంపు పోయింది. పంపు మొత్తమా? కాదన్నా, చేతి హ్యాండిల్. అన్నా, నా ఆటోలో హారం కనిపించట్లేదు, అది కూడా రాసుకోండి. బాబు, నేను పొడి దంచుకునే రోలు కనపట్టం లేదు, ఎత్తుకు పెట్టు బాబు. నిన్ను కూడా వదిలిపెట్టలేదా? లేదు బాబు, నువ్వు రాయి నాన్న. ఒక్క రోలు. నా ఎడంకాలు చెప్పు కనిపించడం లేదు. ఏదైనా కుక్క ఎత్తుకుపోయిందేమో, ఎత్తుకుపా. అది ఏ కుక్కో నాకు తెలిసి తీరాలి. సరే, సైజ్ అంతా? 9వ నెంబరు. బాబాయ్, నా సవరం కనిపించట్లేదు బాబాయ్. సవరం పోయిందా? అవును బాబాయ్. ఏమ్మా, అటువంటి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. నిద్రపోతున్నప్పుడు లాక్కెళ్ళిపోయారు. అంత మైమరిచి నిద్రపోతున్నావు అన్నమాట. సవరం 1. మావయ్య, పై అంతస్తులో ట్యాప్ కనిపించట్లేదు. ఇనుము ట్యాపా, అల్యూమినియం ట్యాపా? అల్యూమినియం. అల్యూమినియం ట్యాప్ 1. ఓకే, ఇంటికి ఒక మనిషి రండి. ఏమ్మా సవరమ్మాయి, నువ్వు రాకపోతే మీ ఆయన్ని పంపించు. అలాగే. అందరం కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం. ఎవరి మీద? ఆ దొంగ మీద. నానా, బకెట్ దొంగిలించడానికి బయట నుంచి ఎవడన్నా వస్తాడా? పాపం మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు అయి ఉంటారులే. వదిలే నాన్న, కష్టపడే దొంగ. ఏంటి పేదవాడికి ఉంటాడా? వాడికి యూజ్ లేకుండా నాకు యూజ్ లేకుండా అలా ఎలా దొంగతనం చేస్తాడు? దాని కింద పడే. సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పేసుకుని పేరు మాత్రం అంగరక్షకుడు. దేనికి పనికిరావు నువ్వు. సింగం, నువ్వేంటి సింగం తల మీద తుండేసుకుని సోకిస్తున్నావు? మన అంబులెన్స్ కున్న సైరన్ ఎవడో దొంగిలించుకుపోయాడు. నానా, ఆ కంప్లైంట్ ఇవ్వండి. ఒరేయ్, సైరన్ దొంగిలించడానికి చైనా నుంచి వస్తాడా? పోరావతలకి. నాన్నా, ఇది పెద్ద క్రైమ్ నాన్నా. దాన్ని మొట్టమొదటిసారే ఖండించాలి. నీ వస్తువు పోయింది గనక నొప్పి కలుగుతుంది నీకు. వావ్ వావ్ అంటూ అరుస్తూ వెళ్ళినా ఒక్కడు కూడా దారేవాడు. ఇప్పుడు తల్లేకుండా వెళ్తే మనకు మర్యాద ఉండదు. తొందరగా కనిపెట్టి సింగం. నానా, ఇవ్వండి నానా. ఆ పెను కూడా ఇవ్వండి. అయ్యో, అంబులెన్స్ సైరన్ కూడా పోయింది. పోలీస్ బాబు, నేను పొడి దంచుకునే రోలు దొరకదు. కోపంగా ఉన్నారు బామ్మ, కాల్చి పడేస్తారు. పక్కకు పో. నవ్వలేకపోతున్నానయ్యా. మాట్లాడకుండా ఉంటానంటే ఉండు. ఇదొక కంప్లైంట్. దీన్ని తీసుకుని గుంపుగా వచ్చారు. ఇదిగో చూడు, అతనెవరో తెలుసా? సార్ ప్లీజ్ సార్, కనిపెట్టండి సార్. గోల్డ్ షాపు ఓనర్. నిన్న రాత్రి షట్టర్ ఓపెన్ చేసి 1.5 కోటి నగలు ఎత్తుకుపోయారు. ఇక అతను తన పెళ్ళాన్ని పిల్లలతో సహా ఒక లేపుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళని పట్టుకోమంటావా, వీణ్ణి పట్టుకోమంటావా? సార్, చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే కదా. విష్ణు, అది కాదు సార్. అంబులెన్స్ సైరన్ కంపెనీకి నేను బదులు చెప్పాలి. నువ్వంటే నాకెంతో మర్యాద, అందుకనే కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. వెళ్ళండి. మీరు 7,45,00,000 మంది ఉన్నారు, మేము 82,000 మంది ఉన్నాం. ప్రతి ఒక్కటి పోలీసులు చూసుకోవాలంటే ఎలాగయ్యా? మీకు కూడా సొసైటీ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు మీరే డీల్ చేసుకోండి. వెళ్ళండి. ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారు చాలా కోపంగా మాట్లాడారు. ఆయన చెప్పేది కూడా నిజమే సింగం. ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తే ఎలా? మనల్ని మనమే చూసుకోవాలి సింగం. నేను ఒక ఐడియా ఆలోచించా. ఐడియా ఏంటి సింగం? ప్రెసిడెంట్ బాబు, నేను దంచుకునే రోలు దొరకొద్దా? అయ్యో, కొంచెం సేపు మాట్లాడకుండా ఉండు బామ్మా. అమ్మా, చెప్పండి బాబు. దొరుకుతుంది, నమ్ము. సరే బాబు.